ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం బావగారు. నమస్తే. అమ్మ రామలక్ష్మి, నీకు నిండా నూరేళ్లు. ఇప్పుడే నీ గురించి చెప్తూ నీకిష్టమైన సున్నుండలు తీసుకెళ్లమని మా శౌర్యతో చెప్తున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. అయ్యో, నువ్వు మా కాళ్ళకి దండం పెట్టడం ఏంటమ్మా? నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. ఏం బాబు, ఇప్పుడెలా ఉంది? పర్వాలేదు సార్. వయసులో చిన్నవాడివైనా సరే మనసులో మాత్రం చాలా గొప్పోడివి బాబు. నీ స్థానంలో నేనున్నా కూడా అలా చేయలేనేమో. నువ్వు నా కూతుర్ని ఎంత ప్రేమిస్తున్నావో, ఎంత అర్థం చేసుకున్నావో నాకు తెలుసు. అలాగే నన్ను, నా విలువలను కూడా గౌరవించి నా మాట నిలబెట్టడం కోసం నువ్వు మనసారా ప్రేమించిన రామలక్ష్మిని దూరం చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డావు. రామలక్ష్మి పెళ్ళయ్యాక అత్తారింట్లో సుఖంగా ఉండడానికి తన మనసులో నిన్ను పూర్తిగా చంపేసుకోవడానికి ప్రయత్నించావు. చెయ్యని తప్పుని మీద వేసుకుని అందరి దృష్టిలో దోషిగా నిలబడ్డావు. ప్రేమించిన వాళ్ళని ఎలాగైనా దక్కించుకోవాలనేది ప్రేమ కాదు, స్వార్థమవుతుంది. మనం ప్రేమించిన వాళ్ళు మనతో లేకపోయినా వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమవుతుంది. నీలో ప్రేమ ఎంత ఉందో సంస్కారం కూడా అంతే ఉంది బాబు. ఇంత గొప్ప మనసున్న నువ్వు నా కూతుర్ని ప్రేమించడం నిజంగా తన అదృష్టం. కన్నవాళ్ళని కష్టపెట్టకూడదని ఆలోచించే గొప్ప మనసున్న నీలాంటి అల్లుడు దొరకడం నా అదృష్టం కూడా. అయ్యో, అంత మాట అనకండి అన్నయ్య గారు. పిల్లల మనసు అర్థం చేసుకుని వాళ్ళకేం కావాలో ఇచ్చే తల్లిదండ్రులు చాలా అరుదుగా ఉంటారు. మీరు కేవలం మీ ఇంటి గురించి మాత్రమే కాదు, ఊరి గురించి కూడా ఆలోచించే వ్యక్తి. మీలాంటి గొప్ప కుటుంబంతో బియ్యం అందటం అంటే పెట్టి పుట్టుండాలి. రాక మా ఇంటికొచ్చారు, భోజనం చేసి వెళ్లాల్సిందే అన్నయ్య గారు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఒకసారి బాబుని చూసి వెళదామని రామలక్ష్మిని తీసుకునొచ్చాను. ఇంకొకసారి అందరం కలిసి వస్తాంలే. లేదు రఘురామ్ గారు, మీరు భోంచేసి వెళ్లాల్సిందే. అవును సార్, మీరు భోంచేసి వెళ్ళండి. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.